నిర్మాతలు సుబ్బారెడ్డి గారికి అందరికీ రియలీ కంగ్రాచులేషన్స్. మంచి కాన్సెప్ట్ తోటి వచ్చారు. మోషన్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్రొడక్షన్ చేస్తున్నారు, ఈయననే ప్రొడ్యూసర్ అని. వాట్ ఏ పిటీ కదా. ఒక ప్రొడ్యూసర్ అంటే తండ్రితో సమానం ఒక ప్రొడక్షన్కి. అటువంటి ప్రొడ్యూసరు ఈవెన్ 1 రూపీ నుంచి ఎవ్రీథింగ్ హీ యూస్ టు స్పెండ్. లేకపోతే కుదరదు. ఒక ఫ్యాన్ కావాలన్నా, ఒకటి ఇది కావాలన్నా, చెప్పులు కావాలన్నా కూడా తనే చెయ్యాలి. అటువంటి ఒక ప్రొడ్యూసరు ఎక్కడున్నాడు ఏమున్నాడు అని తెలవట్లేదు ఈ పిక్చర్ వరకు. సో కంప్లీట్ అయిన తర్వాత ఈయన ప్రొడ్యూసర్ అని డైరెక్టర్ అనుకుంటాను తను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అతను చేతులు కట్టుకొని నిల్చుకున్నాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ ఆ లెవెల్లోనే వెళ్తూ ఉంది. బట్ మనం చెప్పలేము ఒకసారి అందరు ప్రొడ్యూసర్స్ అలాగే ఉంటారని కూడా చెప్పడం తప్పది. బికాజ్ అఫ్కోర్స్ ప్రొడ్యూసర్స్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గినా కూడా ప్రొడ్యూసర్స్ అంటే ఒక విధమైన గౌరవం ఆల్మోస్ట్ ఈజ్ దేర్ ఈవెన్ ఇన్ ది ఫీల్డ్ నవ్ ఆల్సో. నా యొక్క అభిప్రాయం అది. ఓకే, ఐ ఫీల్ దట్. బట్ ప్రొడ్యూసర్ అనే వాడికి 24 క్రాఫ్ట్స్లో ఎప్పుడైనా నాలెడ్జ్ ఉంటే ఈవెన్ ద టెక్నీషియన్స్ కొంచెం భయభక్తులతో ఉంటారు. ఒకప్పుడు ఎన్టీ రామారావు పిఎన్ఆర్ పిక్చర్స్ ఆయన అప్పట్లో వేస్ట్ ఫిల్మ్ తీసుకుంటూ ఉండేవారు. ఆ పిఎన్ఆర్ పిక్చర్స్ ఆయన ప్రొడ్యూసర్ అయితే పిఎన్ఆర్ పిక్చర్స్ ఆయన వస్తే ఎన్టీ రామారావు లేచి నిలబడ్డారు. నిలబడి మీరు యజమాని, మేము పనివాళ్ళం, మీరిచ్చే డబ్బులతో మేము బతుకుతున్నాం, అందుకని ఎప్పుడు యజమానికి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని వాళ్ళందరూ కూడా, కృష్ణ గారి నుంచి సోహన్ బాబు వరకు అందరూ కూడా ప్రొడ్యూసర్ అంటే ఆ రెస్పెక్ట్ అలా ఉండేది. ఆ రెస్పెక్ట్ అలా ఇవ్వటం జరిగేది. ఇవాళ చూస్తా అంటే పోస్టర్లో ఆఖరిలో సినిమా అయిపోయిన తర్వాత డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, ఏమంటే ఇతను ప్రొడ్యూసర్ అండి అని. అతను చాలా వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. సరే, ఆ పోస్టర్ ప్రకారం చూసుకుంటే మా సుబ్బారెడ్డి కూడా ఇప్పుడు కూడా నిలబడే ఉన్నాడు, కూర్చోలా. సో అంటే మళ్ళీ కూర్చుంటే గౌక్కుని ఎవరైనా లాగేస్తారేమో అనే బాధ ఉన్నట్టుంది. దానికంటే నుంచుని ఉంటేనే లాక్కుండా ఉంటారు, కంఫర్టబుల్గా ఉంటుందని. ఇవాళ డెఫినెట్గా ఇవాళ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితి ప్రొడ్యూసర్కి రెస్పెక్ట్ లేని పొజిషన్ అనేది 100% ఉంది. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఈ కథ నాకు డైరెక్టర్ 2 ఇయర్స్ బ్యాక్ నాకు చెప్పాడు. మంచి కాన్సెప్ట్తో వస్తున్న చిత్రం ఇది. బట్ సుబ్బారెడ్డి గారిని చూస్తే 3 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. అసలు ఆయన కథ సినిమా తీసడేమో అనిపిస్తుండేది అప్పుడప్పుడు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా వాళ్ళకి ఒక మంచి మెసేజ్ అవుతుంది అనుకుంటున్నాయి సినిమా. వాళ్ళని జాగ్రత్త పడతాను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద ఎట్టుకోవాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మా జీవితాలు ఎలా ఉంటాయో చెప్పేదానికి కరెక్ట్ అయిన సినిమా తీశాడు సుబ్బారెడ్డి. ఎందుకంటే తను ఏ విధంగా పడ్డాడనేది, అంటే సినిమా ప్రొడ్యూసర్గా కానీ డిస్ట్రిబ్యూటర్గా కానీ అతను ఫేస్ చేసిన ప్రాబ్లంలన్నీ ఫేస్ చేసి ఉంటాడు. బట్ ఒకటి మాత్రం నిజం, ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని మసిపూసి మారేడుగాయలు చేసుకున్నా 1975-80 తర్వాత నిర్మాత అనేవాడు చచ్చిపోయాడు. చంపేశారు కాదు, ఈడే ఊరేసుకున్నాడు. ఎవ్వరూ చేయలేదు, మమ్మల్ని ఎవరు చంపలేదు, మేమే చంపేసుకున్నాం. మా స్టేజ్ని మేమే. ఎందుకనంటే నేను ఓనర్నై అక్కడ కూర్చొని ఉండి నా వయసులో 1/4 లేనివాడు వస్తే ముందు నేను లేచేసి వాడికి చేరిచ్చి నేను నిలబడుతున్నాను. అతను లేచి నన్ను ఇవ్వమల్లా, మనమే చేసుకుంటున్నాం. సరే, వ్యాపారం ఒకటి మాత్రం నిజం, ఎక్కడ ఎవరు కనీసం మామూలుగా పాకి పని చేసేవాడు కూడా వాడు కానీ ఒక వ్యాపారం చేస్తుంటే నేను ఓనర్ని అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అది లేకుండా పోయింది ఈ రోజుల్లో. బట్ ఈ ఊబిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మేము ఎందుకు కొట్టుకొని తిరుగుతూ బావిలో కప్పలాగా ఉన్నామంటే, ఇగో ఈ ఛానళ్ళు, ఈ మా సోదరులందరూ మాకు ఇచ్చే ఫోకస్ ఉంది చూసారా, ఈ ఫోకసే మా ఆస్తి, మా ఆనందం. ఎందుకంటే ఇప్పుడు చాలా పెద్ద
ఇండస్ట్రియలిస్ట్ ఉంటాడు, అతను యాడ్స్కే అతను ఖర్చు పెట్టేది మేము సినిమా తీసేంత ఖర్చు పెడుతుంటాడు. కానీ ఏ రోజన్నా చూడండి ఏ పేపర్లో కానీ ఏ టీవీలో కానీ 5 సెకండ్స్ కూడా అతను కనిపించడు. అతను ఎవరో తెలియదు. కానీ మా అదృష్టం ఏంటంటే ఇక్కడికి వచ్చి మేము ఎక్కడికి వెళ్తున్నా సి కళ్యాణ్ వెళ్తున్నాడని పక్కన వాళ్ళు అంటున్నారు చూసారా, మా కిక్కే అది ఫుల్ బాటిల్ తాగినంత కిక్కు. అందుకనే ఎంత పోతున్నా పక్క వేరే దాంట్లో వ్యాపారాలు చేసి ఇక్కడ తీసుకొచ్చి డబ్బులు వేస్తాం. వన్స్ ఈ కిక్కు ఈ మత్తుకు అలవాటు పడిన తర్వాత వాడు ఎక్కడికి పోయినా మళ్ళీ ఫినిషింగ్ మాత్రం ఇక్కడికే రావాలి, ఇక్కడికే వస్తాడు, ఇక్కడే డబ్బులు పోగొట్టుకుంటాడు. సంపాదించేది ఓన్లీ 1% ఆర్ 2%, పోగొట్టుకునేది 98%. కానీ మేము ఎంతమంది మైకులు మూగ పట్టుకొని చెప్పినా ఈ ఇండస్ట్రీకి రాకుండా ఎవ్వరు ఆగరు, వస్తూనే ఉంటారు. వాళ్ళు వచ్చినంత కాలం ఈ ఇండస్ట్రీ ఉంటుంది. ఈ హీరోల వల్ల ఈ ఇండస్ట్రీ బతకటం లేదు. ఇట్ ఈస్ వెరీ రాంగ్. 5 సినిమాలు 10 సినిమాలు హీరోల సినిమాలు కొరవ 90% ఫిల్మ్స్ అన్నీ మీలాగా వచ్చేటటువంటి కొత్త ప్రొడ్యూసర్లు, కొత్త ఆర్టిస్టులు ఇవి. దాంతోనే మా తోటి కార్మికులందరూ హ్యాపీగా ఉండగలుగుతున్నారు, వాళ్ళ పిల్లలను చదివించుకోగలుగుతున్నారు, చేస్తున్నారు. బట్ ఒకటి, ఇట్ ఈజ్ ఏ ఫ్యాషన్ ఇండస్ట్రీ. మీరు ఇలాగా వస్తానే ఉండాలి, కొత్త ప్రొడ్యూసర్లు ఇలా వస్తానే ఉండాలి, సూట్ కేసులు పట్టుకొని వచ్చి తెచ్చి వాళ్ళకు డబ్బులు మనం ఇస్తానే ఉండాలి. దేవుడి దయవల్ల ఇలా జరిగి లక్ష్మీదేవి గారు మీరు అన్నారు ఆవిడ కష్టాలు పడి ఏముండదు, మనం పోయి కట్ల వీళ్ళకి ఏ విధంగా పంపితే వీళ్ళు పాపం సేఫ్టీగా ఉంటారు, మన కష్టాలకి ఆవిడ దారెట్టుకుంటారు. ఇప్పుడు గ్యారెంటీగా సుబ్బారెడ్డి నీ కష్టం తీరిపోద్ది, లక్ష్మీదేవి గ్యారెంటీగా నీ ఇంటికి వస్తుంది. ఈ సినిమా ఎందుకనంటే పర్టికులర్గా గౌతమరాజు నాకు సుబ్బారెడ్డి ఎంత ఇదో తెరాసు వీళ్ళందరూ బాగా ఇది గౌతమరాజు గారు అబ్బాయి ఈ సినిమా ద్వారా పరిచయం అవటం. ఎందుకనంటే ఇందాక ప్రసన్న చెప్పాడు ఇది రెమ్యూనరేషన్లు ఇది అని. అలాగే నేను తీసిన 66 సినిమాల్లో నియర్లీ ఒక 40% 50% ఫిల్మ్స్లో తను యాక్ట్ చేసి ఉంటాడు. ఆ రెమ్యూనరేషన్ ఏమైనా నా వల్ల కదా ఇది అసలు ఏదో విధంగా వెళ్ళిపోతాం, అలాగా వెళ్ళాడు. నీకు కూడా ఈ సినిమాలో అలాగే సహకరించుంటారు. అలాంటి వాళ్ళల్లో అలాంటి కోవకు చెందినటువంటి వెరీ స్మూత్ క్యారెక్టరు అమ్మ నరేష్ గారు. ఎందుకనంటే మేము మా మేడం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసాం. సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ లేరండి. మా గురువు గారు దాసనారాయణరావు గారు అయినా సరే విజయ నిర్మల గారు లాగా 6 సీన్లో క్లోజ్ షాట్లు ఒకే దగ్గర పెట్టి జరక రాకుండా తీయగలిగిన డైరెక్టర్ ఆవిడ. అంత గొప్ప డైరెక్టర్. అలాగా ఎందుకంటే జీనియస్లు ఎప్పుడు జీనియస్లు. ఈరోజు దాసనారాయణరావు గారి యుగం, రాఘవేంద్రరావు గారి యుగం, కోదండరావు రెడ్డి గారి యుగం, వాళ్ళ యుగాలన్నీ జరిగిన రోజుల్లో ప్రతి ప్రొడ్యూసర్కి వాల్యూ ఉండిందండి. 80s దాటి 90sలోకి ఎంటర్ అవడంతోనే, ఎందుకంటే మేము అసిస్టెంట్ డైరెక్టర్లుగా బాగా జర్నీ చేశాను కాబట్టి, బాగా దగ్గరుండి చూశాను కాబట్టి పోయింది. కానీ నేను అనుకోవటం మళ్ళీ వస్తుంది డెఫినెట్గా ప్రొడ్యూసర్లకి. ఎందుకనంటే ఇప్పుడంతా కార్పొరేట్ స్టైల్ స్టార్ట్ అయిపోయింది. సిన్సియర్ ప్రొడ్యూసర్లు అందరూ మేమందరం ఏంటంటే మేనేజర్ లాగా తయారయ్యే పరిస్థితుంది. గ్యారంటీగా వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు కాబట్టి మేము మేనేజర్లుగా, ప్రొడ్యూసర్లుగా కాకుండా మేనేజర్లుగా మాత్రం వాల్యూ కాపాడుకొని వీళ్ళ టాలెంట్ వల్లనే సినిమాలు జరుగుతాయి అనే ఫీలింగ్ మాత్రం డెఫినెట్గా వస్తుంది. వీటన్నిటికి మించి ఈ బేస్ మీద చేసిన సినిమా బాగా ఎంటర్టైన్ అయ్యి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ సినిమాలో ఉండే ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయి, ఎక్కడెక్కడ డబ్బులు పోతాయో వాళ్ళు తెలుసుకొని పోగొట్టుకోకుండా ఫర్దర్గా వచ్చేవాళ్ళు చాలా మంచి సినిమాలు తీయాలని, మీరు ఇంకా ఇంకా సినిమాలు తీసి లక్ష్మీదేవిని మీ ఇంట్లో బంధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీ ఇస్ ద ఓన్లీ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ ఆల్వేస్ ఇన్ లాస్ బట్ విచ్ ఈస్ ఆల్వేస్ ఫ్లరిషింగ్. దానికి ఉన్నటువంటి గ్లామర్ అటువంటిది, దాని కింద ఉన్న గ్రామర్ కూడా అంతే కష్టం. ఇది వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొన్న యూట్యూబ్లో ఎవరో ఒక డైరెక్టర్ చెప్తుంటే విన్నాను, 300 సినిమాలు తీసేవాళ్ళం 124 రిలీజ్ అవుతున్నాయి అంటే 124 సినిమాలు తీస్తున్నాం ఈ రోజుల్లో కాదు, 100,000 సినిమాలు తీస్తున్నాం.
కంటి ముందు కనబడేవి 125, 130. థియేటర్లు కూడా తగ్గిపోతున్నాయి. సరే, మల్టీప్లెక్స్ ఓ పక్కన పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కాలక్రమేణా జరిగేటువంటి మార్పులు. చక్కగా చెప్పారు మన నిర్మాతలందరూ కూడా. దాని గురించి ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలే. బట్ నా ఉద్దేశం, మేము ప్రొడ్యూసర్స్ 34 సినిమాలు తీసాం విజయకృష్ణ మూవీస్లో. ప్రొడ్యూసర్కి ఎప్పుడూ వాల్యూ తగ్గలేదు, తగ్గదు కూడా, కూడదు కూడా నన్ను అడిగి. ఎందుకంటే ఎల్వి ప్రసాద్ గారు కానీ, నాగిరెడ్డి గారి కానీ, వీళ్ళందరూ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది ఇండస్ట్రీ. ఇంకా ముందు స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు కూడా నడుస్తుంది. కాబట్టి అప్పుడు ఇండస్ట్రీ చెరువు, ఇప్పుడు పెద్ద మహాసముద్రం. ఏ జంతువులు ఉన్నాయో తెలియట్లేదు. కానీ నిజంగా వీళ్ళందరూ కూడా, కళ్యాణ్ గారు కానీ, ప్రసన్న గారు, వీళ్ళందరూ కూడా ఒక రెగ్యులరైజేషన్ కోసం ఫైట్ చేసి నిర్మాతల వ్యవస్థని నిలబెట్టడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఫైట్ అభినందనీయం. ఎప్పుడు నేను మాత్రం చెప్తాను, చాలా అవసరం. ఎందుకంటే కాలం మార్పు అయ్యే కొద్దీ చాలా మార్పులు అయిపోతున్నాయి, కళ్ళ ముందు మారిపోతున్నాయి. సినిమా నిలబడాలంటే ఎప్పుడు ప్రొడ్యూసర్లు నిలబడాలి. మొన్న రాజుగారి గది అని ఒక సినిమా, అది ఎవరో ప్రొడ్యూసర్ తెలియదు, సూపర్ హిట్ అయింది. మరి గుంటూరు టాకీస్ 1,50,00,000 చేసాం. ఓంకార్ మర్చిపోయారు. అదే దాని రిలీజ్ ఎన్ని తంటాలో మాకు తెలుసు. గుంటూరు టాకీస్ 12 కోట్లు చేసింది. క్వాలిటీ ఉంటే ఈ రోజున జనరల్గా ఏంటంటే కాన్సెప్ట్ ప్రెగ్నెన్సీ ఈజీ, డెలివరీ చాలా కష్టం. అంటే స్వయంగా మాట్లాడాలి. కాబట్టి రిలీజ్ చేయడం చాలా కష్టమైపోతుంది. డివోషన్, ఎంటర్టైన్మెంట్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఈ రెండింటినీ జోడించి ఒక సోషియో ఫ్యాంటసీ చేయాలని ఆలోచన రావడం మాత్రం జాకీకి మంచి ఆలోచన. అది ఎప్పుడు కూడా పేయింగ్ ఎలిమెంట్ ఇవన్నీ కూడా జనరల్గా. దానికి ప్రాణం పోయాలని సుబ్బారెడ్డి గారు, సిరాజు, కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ముందుకు రావడం మంచి తారాగణం. నేను ఇందాక చెప్పినట్టు విష్ణు, మా ఆమెని లక్ష్మి చేసింది. అదేవిధంగా మన నాగబాబు యముడు క్యారెక్టర్, ఇటువంటి మంచి స్టార్ కాస్ట్తో, చాలామంది కామెడియన్స్తో, ఫుల్ ఎంటర్టైన్మెంట్తో చేశారు. మై టీమ్ ముందుగా ప్రొడ్యూసర్ గురించి అందరు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు నిజంగానే ఎందరికో అన్నం పెడతారు. వాళ్ళు ఆ షూటింగ్ అప్పుడు ఎందరికో పని కల్పిస్తారు. మా నాన్నగారు నేర్పించింది ఏంటంటే ఫస్ట్ రెస్పెక్ట్ హూ ఇస్ గివింగ్ అవర్ ఫుడ్. అండ్ ఎన్నో ఏళ్ల నుంచి ఆయన ఈ ఇండస్ట్రీలో ఉన్నారు, మీరు అందరూ సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ మేము ఈ ఇండస్ట్రీలో ఉండడం కారణం కూడా ప్రొడ్యూసర్సే. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది. మేము ఇంకా ఆడియోకి రెడీ అవుతున్నాం, అక్కడ ఖచ్చితంగా కలుద్దాం. నెక్స్ట్ గౌతమ్ దాస్ గారు అబ్బాయి సినిమా లాంచ్ అవుతున్నారు, నాకు కూడా లాంచే. కృష్ణ చాలా బాగా చేశాడు, ఇరక్కొడేశాడు. ఇది సమర్పించు నేనే చూడండి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మూవీ అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు జస్ట్ గో అండ్ సీ ద మూవీ అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆడియో లాంచ్. వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్రతి ఆర్టిస్ట్ ఒకటే కోరుకుంటారు, ఫస్ట్ మూవీ ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ మా ఫస్ట్ మూవీలోనే ఇంత మంచి ఆర్టిస్ట్తో వర్క్ చేయడం, అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి చాలా థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, ఇలానే మీరు ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను సార్. మీరు అందరూ అనుకున్న ఏదో ప్రొడ్యూసర్ కష్టాలు ఉన్నాయి, ప్రొడ్యూసర్ కష్టాలు చాలా ఉన్నాయి, లేకుండా లేవు. కానీ సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత నేనేం తీసానో తెలిసింది మీకు. ఇది సందేశమా ఏందనేది అందరికీ తెలిసింది.